ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుందా? మళ్ళా తిరిగి ఎగ్జామ్ అయిపోయింది, అన్ని రిజల్ట్ కూడా వచ్చినాయి అంటే వచ్చినాయి అని అంతకుముందు జరిగిన అన్యాయాన్ని వదిలేస్తారా? మరి అట్లయితే అంతకుముందు జరిగిన ఘాతుకానికి మనస్తాపం చెంది చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంది సార్? అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకని ఇప్పుడు అంటున్నారు మీరు. అయిపోయిన పెళ్ళా? కొన్ని ప్రాణాలు పోయిన యవన బిడ్డలు బంగారు భవిష్యత్తు చచ్చిపోయారు కదా సార్, మరి దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు యవనస్తులు. యవన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు. 10th క్లాసు చదివేటువంటి పాప మందు తాగటం ఏందండి? ఆడపిల్లలు సిగరెట్లు తాగటం ఏంటి? 10వ తరగతి చదువుతున్న పిల్లలు తాగటం ఏంటి? 7th చదువుతున్న పిల్లలు స్మోక్ చేయటం ఏంటి? పసిబిడ్డలు చిన్న చిన్న వయసులో. కొన్ని కాలేజీల్లో డ్రగ్స్, గంజాయి, కొన్ని చోట్ల స్మగ్లింగ్ చేయబడుతున్నాయి. వార్తలు వస్తున్నాయి, మీడియాలో కనబడట్లేదా? అంటే 7th చదివే పిల్లల దగ్గర నుంచి యవన బిడ్డల్ని చెడగొడుతున్నాడు వాడు. మత్తు పదార్థాలకు బానిసల్ని చేస్తున్నాడు. విచ్చలవిడి లైంగిక పాపానికి లాగేస్తున్నాడు. అశ్లీల చిత్రాలు అందుబాటులోకి తెచ్చాడు. అందరికీ సెల్ ఫోన్ అందుబాటులోకి తెచ్చాడు. లైంగికతను గురించి చిన్న ప్రాయం నుంచే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి ఆ విధంగా వాళ్ళు వాంఛించి వాళ్ళు పాడైపోయేటట్టు, వాళ్ళ జీవితాలు చిన్న చిన్న వయసులోనే నాశనం చేసేటట్టుగా సాతాను కుట్ర. సమాజాలు ఇలా అయిపోయినాయి. సంఘము వెలుపటి సమాజాన్ని గురించి నేను చెప్తున్నా. ఈరోజు ఇండియా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఒక పక్క నిరుద్యోగ సమస్య, మరో పక్క రైతు సమస్య, మరో పక్క అన్ని ప్రైవేటీకరణ, విపరీతమైన అప్పులు కుప్పలుగా పెరిగిపోయిన అనుభవాలు, ఇవన్నీ ఒక పక్క పీడిస్తుంటే ఇవన్నీ మనకు ప్రధాన సమస్యలు కాదు. దేశానికి ఉన్న సమస్య ఏమో మతం, రాష్ట్రానికి ఉన్న సమస్య ఏమో కులం. చిన్నగా ఈ మత సమస్యని రాష్ట్రాలకు కూడా పాకించారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కుల సమస్య ఉండేది, ఇప్పుడు మత సమస్య కూడా ఏర్పరిచి 2 విధాల పాడైపోతున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. ఇప్పుడు మనకి ప్రధాన సమస్య మతమా? 40 కోట్ల మంది యవన బిడ్డలు బలైపోతున్నారే. కష్టపడి చదివిన ఉద్యోగాలు లేవు. ఇండియాలో చదువుతాడు, అమెరికాలో జాబ్ చేస్తాడు. ఇండియాలో చదువుతాడు, ఎక్కడో దుబాయ్లో జాబ్ చేస్తాడు. ఇండియాలో చదువుతాడు, మంచి జ్ఞానం ఇక్కడ పొందుకుంటాడు, కానీ తీసుకెళ్ళి అక్కడ విదేశాల్లో పెట్టేస్తాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ లేదు అవకాశం. ఈరోజు మనకి చాలా ప్రధానమైన సమస్య ఏంటంటే మతం. ఆటో నడిపేవాడి దగ్గర నుంచి అందరికీ మతం. యవనస్తులకు పసి హృదయాలకు మతాన్ని నూరి పోసి కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ సింహాసనాల్ని సుస్థిరం చేసుకోవటానికి వ్యవస్థల్ని టాప్ టు బాటం మొత్తాన్ని మేనేజ్ చేస్తూ యవన బిడ్డల్లో మతాన్ని నూరిపోస్తా ఉన్నారు. ఈరోజు జరుగుతున్న పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుందో వాళ్ళు ప్రశ్నించారు, న్యాయం అడిగారు. ఇన్నాళ్ళు అడగల, ఇప్పుడు అడిగారు. ఎన్నిసార్లు సార్, ఎన్నిసార్లు? మేము కష్టపడి మా బుర్రంతా పెట్టి రాస్తాం. అంతకుముందు రాష్ట్రాల్లో చేశారు, ఇప్పుడు మొత్తం కేంద్రం వశం చేసుకొని అందరు రాసిన తర్వాత పేపర్ లీక్ అంటూ మొత్తం క్లోజ్ చేయటం. యవన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు.
మళ్ళా తిరిగి ఎగ్జామ్ అయిపోయింది, అన్ని రిజల్ట్ కూడా వచ్చినాయి అంటే వచ్చినాయి అని అంతకుముందు జరిగిన అన్యాయాన్ని వదిలేస్తారా? మరి అట్లయితే అంతకుముందు జరిగిన ఘాతుకానికి మనస్తాపం చెంది చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంది సార్? అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకని ఇప్పుడు అంటున్నారు మీరు. అయిపోయిన పెళ్ళా? కొన్ని ప్రాణాలు పోయిన యవన బిడ్డలు బంగారు భవిష్యత్తు చచ్చిపోయారు కదా సార్, మరి దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు యవనస్తులు. ఆన్సర్ చేయాలి కదా ప్రభుత్వం. ఏమండి? మరి అంతకుముందు ప్రభుత్వంలో కూడా అలా జరిగినాయిగా అంటే అందుకేగా వాళ్ళని దించి మిమ్మల్ని ఎక్కించారు ప్రజలు. మీరు బాగా పరిపాలిస్తారు, మంచిగా చేస్తారని కదా. కానీ ఈరోజు ఏమైపోయింది? నాలాగా మిగిలిన వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద కోపం వస్తుంది. చిన్న చిన్నగా వాళ్ళు ఇప్పుడిప్పుడే నా ఆలోచనలు అందుకుంటుంటే లోపల చెప్పలేని ఆనందం కలుగుతుంది. రైట్, చిన్నగా వీళ్ళ కూడా ఆ కనెక్షన్ అందుకుంది. చిన్నగా ఇప్పుడిప్పుడే వీళ్ళలో ఆ భారం పెరుగుతుంది. పెరగాలి పెరగాలి పెరగాలి. నా ఒక్కళ్ళలోనే కాదు, ఈ మంట అందరిలో రావాలి. సమాజ రక్షణ కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సాతాను కార్యాలను అడ్డగించడం కోసం, ప్రజల్ని బయటికి తేవటం కోసం, నశించిపోతున్న ఆత్మను రక్షించడం కోసం స్పిరిచువల్గా నేనేం చేయాలి అని కొంతమంది గుండెల్లో ఆవేదన ఉండాలి. కొంతమందికి సోషల్ సర్వీస్, సామాజికంగా కొన్ని ముఖ్యమైన ప్లేసుల్లోకి నేను వెళ్ళి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలి. ఇది నా కర్తవ్యం. నేనేం చేయాలి? బిఆర్ అంబేద్కర్ మహనీయుడి గురించి మీకు ఎన్నోసార్లు చెప్పాను. జాతి అన్యాయం అయిపోతున్నప్పుడు, జాతి తృణీకారానికి గురైనప్పుడు అందరికంటే చురుకైనోడు, తెలివైనోడు బోర్డు మీద లెక్క వేసి దీన్ని ఎవరు పూరిస్తారు అని అడిగాడు పంతులు. ఎవడి వల్ల గాల? ఎక్కడో చివ్వర కూర్చున్న అంబేద్కర్ చేయెత్తాడు. నేను పూర్తి చేస్తాను ఆ లెక్క అని పిలిచాడు. అంబేద్కర్ లేచి 2 అడుగులు ముందుకేగానే కూర్చున్న పిల్లలందరూ బయటికి వెళ్ళారు. నాకు వచ్చురా లెక్క, నేను చేస్తాను అంటే ఒక అంటరాని వాడు వచ్చి లెక్క చేసేదేంది? అతని చేతులు బోర్డు తాకేదేంది? జుట్టు కత్తిరించమని బార్బర్ దగ్గరికి వెళ్తే దున్నపోతుకు క్షౌరం చేస్తున్న బార్బరు అతనికి చేయలే. ఎందుకంటే నువ్వు అంటరానిడిరా. దప్పికై నీళ్లు తాగుదామని బావి దగ్గరకు పోతే పట్టుకొని కొట్టి పక్కగా తీసుకొచ్చారు ఆయన్నే. క్లాస్లో కూడా నీళ్లు తాగుదామని కుండ దగ్గరికి వెళ్తే సారు కోప్పడతాడు. నేను వచ్చిందాక ఆగలేవా అంటే వాళ్ళు మామూలుగా ముంచుకొని తాగుతున్నారు, నువ్వు తాగకూడదు అట్లా. నేను వాళ్ళంటి మనిషినే కదా. కాదు, వాళ్ళు వేరు, నువ్వు అంటాను అడిగి, నువ్వు తాగకూడదా? తన జాతికి జరిగిన ద్రోహాన్ని గుర్తు చేసుకుని ఎట్లనన్న జాతిని ఉద్ధరించాలి. దానికోసం నా జీవితం బలిపీఠం మీద ఆహుతైనా పర్వాలేదు, నేను నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, నా జాతి. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఆ రోజు ఆయన అన్న మాట చాలాసార్లు గుర్తొచ్చింది నాకు ఇప్పుడు లైఫ్లో. మహమ్మద్ అలీ జిన్నా, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ ముగ్గురు విదేశానికి వెళ్ళారట ఒకసారి. 2 నైట్ న్యూస్ విలేకరు ఉంటారు కదండి, రిపోర్టర్ అట్లా ఉంటారు కదా. ఆ జామున వాళ్ళని పలకరించి వాళ్ళతో మాట్లాడాలని అతను వెళ్ళాడట. ఆ జామున వెళ్ళినప్పుడే అనుకున్నాడు, నేను ఈ జామున వెళ్తున్నాను, వాళ్ళు ఎందుకు ఉంటారు, నిద్రపోతుంటారు కదా, ఒకవేళ మేల్కొని ఉంటే పలకరిద్దాం, వాళ్ళు చెప్పే విషయాలు రాసుకుందామని అతను ఇంట్రెస్ట్ని బట్టి వెళ్తే 2 గదుల్లో లైట్ ఆఫ్ చేస్తుంది. మహమ్మద్ అలీ జిన్నా లైట్ ఆగిపోయింది, మహాత్మా గాంధీ గారి లైట్ ఆగిపోయింది. అనుకుంటానే ఉన్నాను, వాళ్ళు ఎందుకుంటారు, ప్రయాణం వాళ్ళు అలిసి ఉంటారు, నిద్రపోతుంటారు అనుకుంటూనే అంబేద్కర్ గారి గది దగ్గరికి వెళ్ళినప్పుడు లైట్ వెలుగుతూ ఉంది. ఆయన నిద్రపోవట్లేదు,
దాని వెలుతురులో ఒక బుక్ స్టడీ చేస్తూ ఒక నోట్స్ పెట్టుకొని రాస్తూ ఉన్నాడు అంటే డైరీ పెట్టుకొని. అతను ఆశ్చర్యపోయి, సార్ ఏంటి మీరు, వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు, మీరేంటి ఇంకా నిద్రపోలేదు, 2 అవుతుంది, సమయం ఎంత అయింది. ఆయన అన్నమాట, నా జాతి నిద్రపోతుంది, నేనన్నా మేల్కోవాలి. ఇతరుల వాళ్ళు మేల్కొన్నారు, వాళ్ళు నిద్రపోయినా పర్వాలేదు, నా వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు, నేనన్నా మేలుకోపోతే అందరం శాశ్వతంగా నిద్రపోవాల్సి వచ్చింది అని అతనితో మాటలు కలిపాడు. అంబేద్కర్ గారి యొక్క వ్యాఖ్యలు చాలా ఆలోచించదగ్గవి. Your email is your first online impression. Make it count. With GoDaddy Email, you get a professional address that matches your domain. It builds trust, boosts credibility, and helps grow your brand. Setup is quick. అంబేద్కర్ గారి యొక్క వ్యాఖ్యలు చాలా ఆలోచించదగ్గవి. నేను చాలా 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 లైక్ చేస్తాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇతరులతో నాకు అనవసరం, నేను చెప్తున్నాను. అందరూ ఎవరో వస్తారు, ఎవరో చేస్తారని ఆయన అనుకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఏ అంటరానుడని తృణీకరించబడ్డారో వాళ్ళలో పై స్థాయి అధికారుల దగ్గర నుంచి టాప్ 1లో కూడా ఉన్న పొజిషన్కు ఉన్నారు. ఆ మెట్టుకి చేరడానికి తన వంతు కృషి చేసినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ మహనీయుడు. ఆయనేం ధనికుడు కాదే, సామాన్యుడే. కానీ సామాన్యుడు సాధించలేని కార్యాలు ఎన్నో సాధించాడు ఆయన. ఈరోజు మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, జరుగుతున్న సమాజంలోని పరిణామాలు, పరిస్థితులు చూసినప్పుడు స్పిరిచువల్గాను, సోషల్ సర్వీస్ పరంగాను, ఇటు సామాజిక సేవ, సంఘ సేవ, ఆధ్యాత్మిక సేవ, భౌతిక సేవ. భౌతిక సేవ అంటే ఏంది? ముగింపు చెప్పండి, ఇక ముగిస్తున్నాను నేను. భౌతికంగా అంటే ఆయా హోదాల్లో, బాధ్యతల్లో, పదవుల్లో ఉండి సమాజాన్ని బాగు చేయటం, సమాజానికి మేలుకరంగా బ్రతకటం. అతడు ఒక విఆర్ఓ అయి ఉంటాడు, లేదా ఇంకొక ఆఫీసర్ అయి ఉంటారు, పంచాయతీ సెక్రటరీ ఏదో అవుతుంటారు, అయి ఉంటారు. గ్రామంలో ఉండే దేనికి పర్మిషన్లు అడగరు. చర్చి కడితే మాత్రం వచ్చేస్తారు. ఎట్లా కడతారండి పర్మిషన్ లేకుండా? ఆపేయండి, ముందు అర్జెంట్గా ఆపేసేయండి. సార్ ఇన్ని కట్టారు సార్, వాటన్నిటికి ఉందా? అవన్నీ నీకు అనవసరం, ముందు దీని సంగతి చెప్పు. మరి బార్ షాపులు, పబ్బులు, క్లబ్బులు, బార్ షాపులు, గ్రామాల్లో బార్ షాపులు విపరీతంగా ఉన్నాయి కదా సార్. బార్ షాపులు సమాజాన్ని పాడు చేస్తున్నాయి. యేసు ప్రభు మాటలు అంటే సమాజాన్ని బాగు చేస్తాయి సార్. త్రాగుడు అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారి. దాన్ని పెంచి పోషిస్తున్నాయి బార్ షాపులు. మీరు వాటిని మూయించండి. ఆ బార్ షాపు పోకుండా దేవుని ప్రేమను పరిచయం చేసి ఒక త్రాగుబోతుడిని, దొంగోడిని, నరహంతకుడిని, నానావిధ పాపాల్లో బ్రతికేవాడిని ఒక మామూలు మనిషిగా చేసి మహనీయుడిగా తీర్చిదిద్దేది దేవుని సంఘం సార్, యేసుక్రీస్తు బోధ మందిరం సార్, చర్చి సార్. దీనికి ఎందుకు సార్ కూల్ చేయాలని అందరూ మూకుమ్మడిగా కట్టగట్టుకొని, అతడు ఒక పోలీస్ అధికారి అయి ఉంటాడు, వాళ్ళకే కొమ్ము కాస్తాడు. అతడు ఒక ఎంఆర్ఓ అయి ఉంటాడు, వాళ్ళకే కొమ్ము కాస్తాడు. అతడు ఒక లాయర్ అయి ఉంటాడు, వాళ్ళకే కొమ్ము కాస్తాడు. చివరికి కోర్టులో తీర్పు తీర్చాల్సిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది అటే సపోర్ట్ చేసే, సమాజాన్ని బాగు చేసేది, సమాజాన్ని పాడు చేసేది, దాని గురించి ఎవరికి చిత్తశుద్ధి ఉండదో. కానీ ప్రజల్ని బాగు చేయడానికి నడుం కట్టినటువంటి వ్యక్తులకు ఎందుకు ఈ టార్చర్?
అంతా కలిసి వస్తారు. ఈ మందిరం కట్టేటప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు. చర్చి కడుతున్నారు, ఇక్కడ మందిరం కడుతున్నారు, చుట్టూ ఏమీ లేవు, పొలాలే. అయినా సరే చాలా ఇబ్బంది పడి చాలా పిచ్చి ఆలోచన చేశారు. ఇప్పుడు లక్షలకు అమ్ముకుంటున్నారు. లక్షలకి మా స్థలాలు రేట్లు పడిపోతాయి, మా స్థలాలు రేట్లు పడిపోతాయి, లక్షలకు అమ్ముకుంటున్నారు. మరి ఏ రేటు పడిపోలేదే? మనం ఇక్కడ మందిరం కట్టేటప్పుడు సెంటు 60,000కి అడిగిన దిక్కు లేదు ఇక్కడ. ఈరోజు లక్షలకు అమ్ముకుంటున్నారు. చెబుతున్నా అండి మాట వరుస. చర్చి కడుతున్నారా, చర్చి కడుతున్నారా. కడితే ఆ సమాజంలో దరిద్రం పోయిద్దిరా. మీ ప్లాట్లకున్న దరిద్రం కూడా పోయిద్దిరా. మంచి రేట్లు వస్తాయి. అవసరమైతే దేవుని బిడ్డలే కొనుక్కుంటారు అనుకోవాలి, కానీ దాని లేకుండా చేయటం ఏంటి నాయన? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన వరం, అది మన దేశానికి దీవెన ఆయన వార్త. ఎంతోమంది కఠిన పాషాణ హృదయాలు బ్రద్దలై మారి ఈరోజు సమాజంలో దీవెనకరమైన పాత్రలే బ్రతుకుతున్నారంటే యేసుక్రీస్తు శిలువ సువార్త ప్రభావమదే. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలకు జరుగుతున్న అన్యాయం విషయంలో అందరి హృదయాల్లో భారం ఉండాలి. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి భారం ఉండాలి. దేవుని ప్రేమను లోకానికి చూపడానికి భారం ఉండాలి. నేను ఏ విధంగా చేయగలను? ఒక చిన్న సమాజంలో ఒక చిన్న పరిచర్య మొదలుపెట్టి అంతటితో తృప్తి చెందక ఇంకొంచెం దేవుడు నాకు ఇచ్చిన పరిధిలో ఇప్పటికీ నేను నిద్ర లేకుండా ఆలోచించి ఏమేం చేయగలను, ఇంకా ఏమేమి ఇంప్లిమెంట్ చేయగలనో అన్నీ చేసుకుంటా. ఈరోజు కూడా నా సంచారాలు ఆగకుండా నిరంతరం తిరుగుతూనే ఉన్నాను నేను. ఈరోజు నా ఆత్మీయ బిడ్డలుగా మీకు నా హృదయ ఘోష చెప్పుకుంటున్నాను. మీరు కేవలం వినువారై ఉండక భారాన్ని, బాధ్యతను ఆకలింపు చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, వేలాదిగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు ఉన్నారు. జూమ్లో చాలామంది కనపడుతున్నారు. అందరూ కూడా వినండి. కొన్ని సన్నివేశాలని ముందుకు దేవుడు తెచ్చినప్పుడు ఫినెహాసు ఓర్వలేకపోయాడు. నేను చూచి ఓర్వలేకపోయిన దాన్ని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు. ఫినెహాసు స్పెషల్ పర్సన్ అని దేవుడు ఎక్స్పోజ్ చేసినట్టుగా ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు గుర్తించినట్లు అందరూ నిర్లక్ష్యంగా ఉన్నారు. నీవు కూడా ఉంటావా? ప్రార్థించేవాడు ప్రార్థించాలి, ప్రేమ చూపేవాడు ప్రేమ చూపాలి, ప్రకటించేవాడు ప్రకటించాలి, సమాజ రక్షణ కోసం ప్రయాసపడేవాడు బాధ్యతగా ప్రయాసపడాలి. సేవకురాలైతే ఈ గ్రామ రక్షణ కొరకు నడుం కట్టాలి నేనని భార్యాభర్తలు మాట్లాడుకొని సమాజానికి ప్రేమ చూపిస్తూ, సత్యం చెబుతూ, ఆత్మలకు దేవుని శక్తిని చూపిస్తూ ఆత్మని రక్షించడానికి నడుం కట్టాలి. డేవిడ్ బ్రెనార్డ్ ఎలాగైతే ఒక సమాజం కోసం వెళ్ళి తన ఊపిరి పోయేంత వరకు అక్కడే అంకితం అయ్యాడో, డేవిడ్ లివింగ్స్టన్ ఎలాగే దక్షిణ ఆఫ్రికాకి వెళ్ళి ఆ ప్రజల రక్షణ కోసం అక్కడే అసువులు బాచాడో, విలియం కేరీ ఇంగ్లాండ్ వదిలిపెట్టి ఇండియాకు వచ్చి ఇండియాలోనే సమాధి చేయబడ్డాడో, అలాగే ఇది చిన్న గ్రామమైన పెద్ద ప్రాంతమైన ఈ ప్రాంత రక్షణ కోసం నా కుటుంబం నేను అంకితం అని సమర్పణ కలిగి ఆ సమాజ రక్షణే నా జీవిత ధ్యేయమని దృష్టి పెట్టుకొని ఆ సమాజంలో నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం దైవజనురాలు నడుం కట్టాలి. అది లక్ష్యమై ఉండాలి. అంతేగాని నేను మార్గదర్శిలో చేరాను, ఒక మొబైల్ కొనుక్కున్నాను, చిన్నప్పుడు టీవీలో యాడ్ వచ్చింది, అట్లాగా ఏదో నేను కూడా చిన్న మందిరం కట్టాను, చిన్నగా ఏదో 4 ఆత్మలు వస్తున్నాయి, ఏదో పబ్బం గడుస్తుంది అనే దిగజారుడు భక్తి చేయొద్దు. రోషం, పట్టుదల, సరైనటువంటి విజన్, సమాజాన్ని చూసే దృష్టి, సరైన దృష్టి కలిగి ఉండినట్లు జాగ్రత్త పడతాం. విశ్వాసులకు కూడా చెప్తున్నాను, నేను ఎంతోమందిని చూస్తున్నాను, ఎన్నో జీవితాలు పాడైపోతున్నాయి. నేనేం చేయగలను? వాళ్ళ రక్షణ కోసం నేను ఏ విధంగా పాటుపడగలను? నేను ఏ విధంగా ఆత్మల్ని క్రీస్తు కొరకు ప్రభావితం చేయగలను? నా ఆరాటం ఒక్క మాటలో చెప్తాను, ముగిస్తున్నాను. పొద్దున్నే నిద్ర లేవగానే కూర్చొని అనుకుంటాను,
యేసయ్య నిన్నటి రోజుతో చాలామందికి అయిపోయింది, చాలామంది నిన్నటి రోజుతో సమాధుల్లోకి వెళ్ళిపోయారు, నాకు ఇంకొక రోజు పొడిగించావు, ఈ రోజులో నేను ఏం చేయగలనయ్యా అని అడుగుతాను దేవుణ్ణి. ఈ రోజులో నేనేం చేయగలనయ్యా, ఈరోజు నాకు వేస్ట్ కాకూడదయ్యా, ఈరోజు నాకు వ్యర్థం కాకూడదయ్యా, ఈరోజు నీ కార్యాలు ఏదో ఒకటి చేయాలి. నా టైం ఖర్చు అయిపోతుందయ్యా, కాకూడదు, అది నిష్ఫలం కాకూడదు, వేస్ట్ కాకూడదు. ఈ డేలో ఏదో ఒక అర్థవంతమైన పని నేను చేసి ఉండాలి, నన్ను కనికరించాయా అని అడుక్కుంటాను నేను దేవుణ్ణి. అర్థం చేసుకుని ఆ దిశగా ఆలోచించండి. ఎప్పుడైతే మన దృష్టి మారిపోతుందో, సమాజాన్ని గురించి దేవుడు ఆలోచించినట్టు మన ఆలోచనలు మారతాయో, అప్పుడు దేవుడు మన లైఫ్లోకి ఎంటర్ అవుతాడు. అవసరమైతే ఏ బంధకాల్లో మనం పీడించబడుతున్నా వాటి నుంచి విడిపించి, పో, నీతో నా నిబంధన స్థిరపరుస్తాను, వెళ్ళు, నువ్వు చేయాలనుకున్నది చేయిపో, నేను నీకు తోడై ఉంటానని నడిపిస్తాడు. రా తల్లి, నడిపిస్తాడు తమ్ముడా. దేవుడు ఆ సీన్లోకి, నీ విషయంలో, నీ లైఫ్లోకి అలా రావాలంటే నువ్వు లోకాన్ని చూసే దృష్టి మారాలి. నేను, నా బ్రతుకు, నా ఇల్లు, నా సంసారం, నా కుటుంబం, నేను. ఫినెహాస్కి ఎందుకండి, అయిపోయింది, నేను ముగిస్తున్నా. ఫినెహాస్కి ఎందుకు? వాళ్ళ నాన్న ఎలియాజర్ ఉన్నాడు కదా, వాళ్ళ తాత అహరోను ఉన్నాడు కదా, పెద్దోళ్ళు ఉన్నారు, నాకెందుకు అనుకున్నాడా? చిన్నోడైతేనే దిగాడు రంగంలోకి. మరి అహరోన్ని పక్కన పెట్టాడు, ఎలియాజర్ని పక్కన పెట్టాడు, ఫినెహాస్తో నా నిబంధన స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఆలోచించాడు, నేను ఆలోచించినట్టు. దావీదు రాజు అన్నాడు, ఎందుకు తెలుసా? సౌలు ఆలోచించలా, దావీదు అన్నలు ఆలోచించలా, దావీదు ఆలోచించాడు, దేవుడు ఆలోచించినట్టు. దావీదు మండిపడ్డాడు, రోషంతో రగిలిపోయాడు, శత్రువు మీద రేగాడు. నువ్వు ఎంత పొడుగుంటే నాకెందుకురా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నీ మాటలు విని బతికే కంటే అవసరమైతే చచ్చిపోతాను, కానీ దేవుని ప్రజల్లో ఒకడన్నా యుద్ధానికి రాలేదు అనే మచ్చ నా దేవునికి రానివ్వను. చచ్చిపోయినా సరే యుద్ధానికి వచ్చి వీరోచితంగా పోరాడి కన్ను మూసాడు అనిపించుకుంటే అవసరమైతే, నా దేవుడు సాయం చేయకపోతే, కానీ నా దేవుడు అన్యాయసుడు కాదు, చేస్తాడు, ఆయన పేరిటే వస్తున్నానని దావీదు గొల్యాతు మీదకి వెళ్ళాడు. వెళ్ళకపోతే, దావీదు కూడా వెళ్ళకపోతే, పేరుకేమో దేవుని సైన్యం, ఒక్కడు కూడా వీరుడు లేడు, అందరూ దద్దమ్మలు. పోయి ఏదో చేయండి రా అంటారు కదా, అనేవాళ్ళ సైన్యం మొత్తాన్ని. కానీ ఇప్పుడు దావీదును బట్టి ఉందా మాట? అంటే దేవుడు ఎదురు చూశాడు. 40 రోజులు అక్కడున్న వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాడు, ఎవ్వడికి చలనం లేదు. ఇంకా చెప్పాలంటే మొదటి రోజు మండిపడ్డారు, రెండో రోజు కొంచెం తగ్గారు, మూడో రోజు కొంచెం తగ్గారు, 10 రోజులు అయ్యేసరికి రాజీ పడ్డారు. వాడు వచ్చి తిట్టడం, వీళ్ళు తిట్లు వింటాం, అలవాటుగా మారిపోయింది తమ్ముడు, అలవాటుగా మారిపోయింది. శత్రువు మనల్ని సవాలు విసరటం, మనమేమో అవి చూస్తా బతికేయటం. శత్రువు మన ముందుకి సవాలు తీసుకురావటం, మనమేమో చూస్తా బతికేయటం, రాజీ పడ్డాం, అలవాటు. వాళ్ళు కూడా అంతే అలవాటు పడిపోయారు. 40 రోజులు ఏం అలవాటు? ఏ అలవాటైనా మానుకోవాలంటే 40 రోజుల్లో మానుకోవచ్చంట. కొత్త అలవాటు ఏదన్నా బాగా చేసుకోవాలంటే మినిమం 40 days సాధన చేస్తే వచ్చేస్తుందంట. వీళ్ళకి 40 days టైం కావాలంటే మీరు చదవండి, సైంటిఫిక్గా ఆలోచించండి, ఎంక్వైరీ చేయండి. 40 days మినిమం. ఒక అలవాటు మానుకోవాలంటే 40 రోజులు, కొత్త అలవాటు చేసుకోవాలంటే 40 రోజులు. వీళ్ళు తిట్లు తింటూ అలవాటు చేసుకున్నారు 40 daysలో. ఆ అలవాటు మొత్తాన్ని భగ్నం చేశాడు దావీదు వచ్చి. అందుకే దావీదుతో నిబంధన స్థిరపరిచాడు, ఇశ్రాయేలు మీద సింహాసనం తరతరములకు దావీదుకు స్థిరపరిచాడు. ఒకసారి ఆలోచించండి, ఇశ్రాయేలులోని మిగిలిన సైనికుల్లాగా తిట్లకు రాజీ పడి బతకాలనుకుంటున్నారో, దావీదులాగా దేవుని పక్షంగా రేగాలనుకుంటున్నారో, ఫినెహాస్ లాగా రేగాలనుకుంటున్నారో, మీరు ఎలా ఆలోచిస్తున్నారో,
ఇంతవరకు ఏం చేశారో దేవుని నిమిత్తం ప్రజల కోసం, ఇక ఏం చేయాలనుకుంటున్నారో రా మోకాళ్ళ మీదకి వచ్చి ఒక ప్రార్థన చేయి, ముగిస్తున్నాను నేను. చెప్పు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన దాన్ని బట్టి దేవుడికి ఏం చెప్పాలనుకుంటున్నావు, మోకాళ్ళ మీదకి వచ్చి చెప్పు.